V6 ఛానల్ ఓనర్ వివేక్ వెంకటస్వామి కూడా మంత్రి పదవి ఆశిస్తా ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశిస్తా ఉన్నారు. విజయశాంతికి ఆల్రెడీ మంత్రి పదవి ఆఫర్ ఇచ్చే ఎమ్మెల్సీ ఇచ్చిరని చెప్పి కూడా ప్రచారం ఉన్నది. గతంలో ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి కూడా మంత్రి పదవి కోసం ఆశపడ్డారు ఆయన. సో అట్లాగే మల్రెడ్డి రంగారెడ్డి ఆయన ముందు నుంచి కూడా బలంగా వాదన వినిపిస్తా ఉన్నాడు. నాకు మంత్రి పదవి ఇవ్వాలి, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి మంత్రులు లేరు కాబట్టి నాకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఆయన అడుగుతా ఉన్నారు. మాదిగ సామాజిక వర్గం నుంచి ఇంకోరికి ఇవ్వాలని చెప్పేసి మందుల సామేల్ గతంలో ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగానే సొంత ప్రభుత్వం మీద విమర్శలు చేసిండు. సో ఇట్లా ఇంకా చాలా మంది మంత్రి పదవుల కోసం కొట్లాడుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలు. సో మరి ఇప్పుడు ఏ ముగ్గురికి ఇవ్వబోతా ఉన్నారు? ఎవరైతే V6 ఛానల్ ఓనర్ వివేక్ వెంకటస్వామి ఉన్నాడో ఆయనకు మంత్రి పదవి కంటే కూడా స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఆయనకు స్పీకర్ పదవి ఇచ్చి అదే మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి స్పీకర్ గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కేబినెట్ లోకి తీసుకుంటే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు న్యాయం చేసినట్టుంటదని చెప్పి ఆయన తీసుకునే అవకాశం ఉంది. సో ఆయన ద్వారా మల్రెడ్డి రంగారెడ్డికి చెక్ పెట్టే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సో అట్లే విజయశాంతి పేరు కూడా ఉన్నది అని చెప్తా ఉన్నారు. ఇక రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏందనేది ఇప్పుడు ఇంకా చర్చ నడుస్తా ఉన్నది. అసలు రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా ఇవ్వరా, తీసుకుంటారా? ఎందుకంటే ఆల్రెడీ వెంకటరెడ్డి ఆయన అన్ననే ఉన్నాడు కేబినెట్ లో. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఇంకొక పర్సన్ తీసుకుంటే ఒకే ఇంట్లో ఇద్దరికి ఇచ్చినట్టు అవుతుంది. సో అదే జరిగితే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మిగతా నేతలే ఊకోరు. ఇక ఈ మంత్రి పదవి విషయంలో V6 ఓనర్ ఇంట్లో పెద్ద గొడవనే నడిచిందట. ఏదైతే ఇప్పుడు తండ్రి కొడుకుల మధ్య కూడా దూరం పెరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన మంత్రి పదవి కావాలని చెప్పి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతా ఉన్నారు. బట్ ఇటు కొడుకేమో మీడియా హౌస్ విషయంలో ఛానల్ సీఈఓస్ మీద గొడవ నడుస్తా ఉన్నది. అందులో సీఎం రేవంత్ రెడ్డి ఎంటర్ ఈయనను ఇబ్బంది పెడతా ఉన్నాడు అని చెప్పి అది జరుగుతా ఉంది. సో ఈయన కంప్లీట్ గా ప్రభుత్వానికి దూరం జరుగుతా ఉన్నాడు. ఆయన మీద కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు మంత్రులే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. శ్రీధర్ బాబే డైరెక్ట్ అన్నారు, ఒక బయటి వ్యక్తి మూడో వ్యక్తి వచ్చి మాట్లాడితే మేము పట్టించుకోమని చెప్పి. అట్లాగే రామగుండం ఎమ్మెల్యే కూడా స్థానిక ఎంపీ అయినటువంటి వంశీ మీదనే కామెంట్స్ చేశారు. అంటే వంశీ అనే వ్యక్తి V6 వివేక్ కొడుకైనటువంటి వంశీ అనే వ్యక్తి పార్టీ నుంచి దూరం జరుగుతా ఉన్నాడు. బట్ వివేక్ పార్టీకి దగ్గర అవుతా ఉన్నాడు. సో వీళ్ళు ఎందుకు అంటే ఈయనకు పదవి కావాలి, ఆయనకు మీడియా హౌస్ కాపాడుకోవాలి. సో ఇద్దరి మధ్యలో దీని విషయంలో గొడవ జరుగుతా ఉన్నదని చెప్పి ప్రచారం జరుగుతా ఉన్నది. సో దానికి బలం చేకూర్చేలాగా రీసెంట్ గా వాళ్ళ సొంత పేపర్ లోనే వివేక్ ఫోటో లేకుండా కొన్ని యాడ్స్ కూడా వచ్చినాయి. వంశీ ఏడాది పదవి కాలం పూర్తయిన సందర్భంగా ఇచ్చినటువంటి యాడ్స్ లో ఆయన తండ్రి ఫోటోనే లేదు. అంటే మంత్రి పదవి కోసం జరుగుతున్నటువంటి యుద్ధం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు.